నేను మీ ప్రదీప్ని. మరి ఇప్పటికే చాలా విషయాలు వీడియోల ద్వారా మీకు తెలియజేశాను. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులతోని ఇంట్లో ఉన్న వంటింట్లో ఉన్నటువంటి వస్తువులతో అద్భుతమైన మెడిసిన్స్ తయారు చేసుకోవడం, అవి వాడుతూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రధానమైన సమస్య, ఎవరికి చెప్పుకోలేంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరం అనిపించే సమస్య గురించి ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక ఆయిల్ గురించి చెప్తున్నాను. అది దేనికోసం అంటే, తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఎన్నో వాడి విఫలమైన వాళ్ళు కూడా ఇది వాడితే మంచి ఫలితం దక్కుతుంది. మరి దీనికోసం ఏమేమి కావాలో సింపుల్ గా రెండు వస్తువులు కావాలి. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. ముందుగా మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె మీకు మార్కెట్ లో దొరుకుతుంది, చూసారు కదా. మస్టర్డ్ ఆయిల్ ఒకటి. రెండోది ఏంటంటే జనరల్ గా ఇంట్లోనే పోపుల్లో వాడుకునేటువంటి మెంతులు. ఇదిగోండి, ఇదిగో ఇవి మనం వాడుకోవాల్సిన జనరల్ మెంతులు అనమాట. మరి వీటిని ఏం చేయాలంటే, ముందుగా మనం దోరగా వేయించి కడాయి పెట్టి వాటిని మిక్సీలో చేసేస్తే మన మెంతు పొడి రెడీ అవుతుంది అనమాట. మరి ఈ మెంతు పొడి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా నేను వేచి తయారు చేసినటువంటి మెంతు పొడి ఈ విధంగా తయారవుతుంది. మరి దీన్ని ఇప్పుడు ఏ విధంగా ఆయిల్ మనం రెడీ చేసుకోవాలి తలకి, తెల్ల జుట్టు నల్లగా మారడానికి అన్న విషయం చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి కడాయి పెట్టుకోండి. మరి పెట్టిన తర్వాత అది స్టవ్కి పనికొచ్చేలా చూసుకోండి. స్టవ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కరెక్ట్ మంట సెగ చూసుకోండి, అతి తక్కువ సెగ మీద మాత్రమే రానివ్వాలి. ఇప్పుడు ఆవ నూనె తీసుకొని, పెద్ద స్పూన్ ఉంటుంది ఇంట్లో చూసుకొని, ఆ స్పూన్ తో కరెక్ట్ గా మన మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, 4 స్పూన్ల ఆవ నూనెలోకి ఒకటి, తప్పకుండా మన ఆయుర్వేదంలో ఏంటంటే మెజర్మెంట్ లెక్క అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అయితే సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎప్పుడు కూడా రావన్నమాట. 3 సైడ్ ఎఫెక్ట్లు రానటువంటి అద్భుతమైన వైద్యం గృహ చిట్కాలు మాత్రమే. 4 ఇలా ఏవైతే 4 ఉన్నాయో 4 పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే చేసుకున్నామో మన మెంతు పొడి, ఆ మెంతు పొడిని ఒక్క చిన్న స్పూన్ ఉంది చూసారా, చిన్న స్పూన్, ఈ చిన్న స్పూన్ తో ఇంత పొడి వేసి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత దీన్ని బాగా కలపండి. బాగా కలిపితే 1 నిమిషంలో ఇది చిన్న బబుల్స్ రావడం కూడా మీరు గమనించవచ్చు. ఈ బబుల్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మెంతులకు ఒక లక్షణం ఉంటుంది, చూశారు కదా, బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ మంట స్పీడ్ తగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి కావాల్సినటువంటి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. హెయిర్ ఆయిల్స్ అని 400, 800 అని కొన్ని వందల రూపాయలు కాస్ట్లీ అయితే మనకి ఈజీగా తగ్గిపోతుందని చిన్న భ్రమలో ఉంటూ ఉంటాము, మంచి రిజల్ట్ వస్తుందని. కేవలం మనకి ఆవ నూనె అలాగే ఈ మెంతి పొడి వాడడం ద్వారా అద్భుతమైనటువంటి ఆయిల్ మనం తయారు చేసుకుని దీన్ని వెంటనే ఏం చేస్తారంటే వడకట్టేయండి. వడకట్టేసిన తర్వాత కొబ్బరి నూనె లాగే జనరల్ గా మీరు స్టోర్ చేసుకోండి. వారానికి 3 రోజులు రాసుకోండి. రాసుకున్న తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే తలకు బాగా పట్టిన తర్వాత కేవలం షాంపూలు మాత్రం పక్కన పడేయండి. కేవలం కుంకుడుకాయ, షీకాయ మాత్రమే వాడండి. మీరు అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది. కాబట్టి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కింద పోస్ట్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఇంకా మరిన్ని ఇలాంటి విలువైన అద్భుతమైన అమూల్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఫేస్బుక్ లో నన్ను ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ లో మీరు సెర్చ్ లో ఆరోగ్యమస్తు అని టైప్ చేస్తే నా పేజ్ వస్తుంది అనమాట. ఆ పేజ్ లో ఇలాంటి అద్భుతమైన విషయాలు, వీడియోలు చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ప్రదీప్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరిన్ని ఇలాంటి విలువైన అద్భుతమైన అమూల్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఫేస్బుక్ లో నన్ను ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ లో మీరు సెర్చ్ లో ఆరోగ్యమస్తు అని టైప్ చేస్తే నా పేజ్ వస్తుంది అనమాట. ఆ పేజ్ లో ఇలాంటి అద్భుతమైన విషయాలు, వీడియోలు చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ప్రదీప్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.